హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత సిటీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఫ్రెండ్షిప్ డే రోజు అందరం కలిసి గుంటూరు వెళ్ళామని చెప్పాను కదా. అక్కడ మేము బాంబే చాట్లో చాలా తిన్నామన్నమాట. మేము ఏమేమి తిన్నామో మేము ఎలా షేర్ చేసుకున్నామో మీకైతే చూపించలేదు కదా. సో ఈ రోజైతే చూపిస్తాను. నేను ఎందుకు వాయిస్ ఇస్తున్నానంటే అక్కడ మేము బయట ఓపెన్లో కూర్చున్నాం కదా, బాగా సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట ఓపెన్లో కూర్చునేటప్పటికి. సో మా వాయిస్ వినిపించకుండా ఆ సౌండ్సే ఎక్కువ వినిపిస్తున్నాయి. సో అందుకని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ మేమందరం కూడా ఏమేమి తీసుకున్నామంటే దహీ పూరి తీసుకున్నాం, పానీపూరి తీసుకున్నాం, బేల్పూరి తీసుకున్నాం, తర్వాత పావుబాజీ తీసుకున్నాం. ఇవన్నీ కూడా 2 ప్లేట్సే తీసుకున్నామండి. అందరం తలా ఒక ప్లేట్ తీసుకొని ఇంతంత తిన్నారని అనుకోకండి, ఎందుకంటే ఒక్కొక్క ఐటెంకి 2 ప్లేట్సే తీసుకున్నాం. ఎక్స్ట్రా ప్లేట్స్, ఎక్స్ట్రా స్పూన్స్ వాళ్ళని అడిగితే ఇచ్చారనమాట. సో మేమందరం కూడా అన్నీ షేర్ చేసుకున్నాము. ఈ పావుబాజీ షేర్ చేసుకుని ఈ మేడం గారి ప్లేట్లో ఇంకా షేర్ చేయలేదు. సో అందరూ ఇప్పుడు బేల్పూరి అయితే షేర్ చేసుకొని తింటున్నాం అనమాట. ఈ బేల్పూరి అందరికీ షేర్ చేస్తున్నారు. మాధవి మేడం గారి ఒళ్ళో కూడా 2 ప్లేట్స్ ఉన్నాయి, ఒకటి ఒళ్ళో ఉంది, ఒకటి చేతిలో ఉంది. అన్నీ కొంచెం కొంచెం ఇలా షేర్ చేసుకొని ఎక్స్ట్రా ప్లేట్స్ తీసుకొని తిన్నామన్నమాట. నిజంగా బేల్పూరి పానీపూరి బాగాలేదు కానీ బేల్పూరి బాగుందండి. పావుబాజీ కూడా చాలా బాగుంది. దాని తర్వాత దహీపూరి అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను దహీపూరి నాకు అంతగా ఇష్టం ఉండదు, బట్ ఇక్కడ మేడం గారి వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. నన్ను ఒకసారి టేస్ట్ చేయమంటే నేను ఆలోచిస్తూ ఉన్నా అనమాట. ఆలోచిస్తూ ఉంటే ఒకటి తీసుకో అని చెప్పి అంటే నేను తీసుకొని తింటే నిజంగానే సూపర్గా చేశారండి. చాలా బాగుంది. ఇక్కడే దహీపూరి తింటున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరందరూ అటువైపు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ పానీపూరి అస్సలు బాగాలేదండి. చూపులకైతే మాత్రం చాలా బాగుంది. అందరూ ఒకటి తిని ఇంకా తినలేం అని అన్నారు, కానీ వేస్ట్ అయిపోయిద్ది కదా అని చెప్పేసి ఇక పడేయటం ఇష్టం లేక ఫుడ్ని ఇంకా తినేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మేము దీని పక్కనే ఉందండి మద్రాస్ కాఫీ అని, ఫిల్టర్ కాఫీ అనమాట. 25 రూపీస్ తీసుకున్నారు కాఫీకి అయితే. కాఫీ అయితే నిజంగా ఫిల్టర్ కాఫీ అండి, చాలా బాగుంది. ఈ రోజుల్లో ఫిల్టర్ కాఫీ పెద్దగా దొరకట్లేదు. అంటే అందరూ కూడా నెస్కాఫీ అని, బ్రూ కాఫీలని ఇలా రకరకాల కోల్డ్ కాఫీలు అవి దొరుకుతున్నాయి, కానీ ఫిల్టర్ కాఫీ కొంచెం తక్కువే దొరుకుతుంది. ఇక్కడైతే ఫిల్టర్ కాఫీ చాలా చాలా బాగుంది. సో మేము కాఫీని కూడా చీజ్ చెప్పుకొని తాగుతున్నాం అనమాట. మాకున్న చిన్న ప్రపంచంలో మాకున్నటువంటి చిన్న ఆనందాలు ఇవేనండి. అందరూ కూడా అన్ని పెద్ద కోరికలు ఏం లేవు. ఇలా చిన్నగా తింటాం, చిన్నగా అక్కడికి వెళ్తాం, అంతే. ఇదే మా జీవితం అనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడ కాఫీని అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అందరికీ ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. మా ఫ్రెండ్షిప్ మీకు ఎలా నచ్చింది అనేదాన్ని మాకు ఒక చిన్న కామెంట్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.